సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. కూటమి సర్కారు మహిళలకు పెద్దపీట వేస్తోంది. రాజకీయ పదవుల్లో మహిళలకు ప్రాధాన్యం ఇచ్చింది. మహిళా రిజర్వేషన్పై చర్చ జరుగుతున్న వేళ చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. 50% మించి మహిళలకు పదవులు ఇచ్చారు. ఇప్పటికే పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లుపై కసరత్తు చేస్తోంది. పార్లమెంటు కంటే ముందే మహిళలకు 50% పైగా కూటమి సర్కార్ పదవులు ఇచ్చింది. మహిళల్లో రాజకీయ చైతన్యం తీసుకొచ్చే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. భవిష్యత్ రాజకీయాలు దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు మహిళలకు పెద్దపీట వేస్తూ అందరితో దటీ చంద్రబాబు అనిపించుకుంటున్నారు. కూటమి సర్కారు మహిళలకు పెద్దపీట వేస్తోంది. రాజకీయ పదవుల్లో మహిళలకు ప్రాధాన్యం ఇచ్చింది. మహిళా రిజర్వేషన్పై చర్చ సాగుతున్న వేళ చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. 50% మించి మహిళలకు పదవులు ఇచ్చారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ జాయిన్ అవుతున్నారు. రాజ్ కుమార్, ఏ ప్రభుత్వమైనా ఏ గవర్నమెంట్ అయినా సరే మహిళలకు పెద్దపీట వేస్తాం, అగ్రతాంబూలం మహిళలకే అని మాటలు చెప్పినంతగా చేతుల్లో కనిపించదు. ఇప్పటికే మహిళా బిల్లుకు సంబంధించి ఎన్నాళ్ళుగానో జరుగుతున్న పోరాటాలు కావచ్చు, పార్లమెంట్లో జరుగుతున్న చర్చ కావచ్చు, కంటిన్యూగా మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు తాజాగా చంద్రబాబు సర్కార్ 50% మించి మహిళలకు ఇవ్వటం ఏం చెప్తున్నారు? అక్కడ స్థానిక మహిళలు ఏం చెప్తున్నారు, నాయకులు ఏం చెప్తున్నారు? ముఖ్యంగా సతీష్, మహిళలకు రాజకీయాల్లో రాణించాలని ఎంతో ఉవ్విళ్ళూరుతుంటారు. అలాంటి మహిళలకు కూటమి సర్కార్ ఒక గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పుకోవచ్చు. దాదాపుగా 66 ఈ పదవులకు సంబంధించి దాదాపుగా ఉన్నటువంటి వాటిలన్నింటిలో ఏదైతే ఈ కమిటీలు ఏవైతే వేశారో దాంట్లో దాదాపుగా 30% పైన మహిళలకే ఇచ్చారనంటే దాదాపుగా మహిళల పైన కూటమి సర్కారుకు ఉన్నటువంటి ప్రాధాన్యత, వారు రాజకీయాల్లో రాణించాలన్నటువంటి దృక్పథం, వాళ్ళ రాజకీయాల్లో అన్ని రకాలుగా కూడా తీసుకుని వచ్చి అన్ని విధాలుగా వారిని అభివృద్ధి చేయాలనేటువంటి ఒక నిర్ణయంతో కూటమి సర్కారు తీసుకున్నటువంటి నిర్ణయాలకు మహిళలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అటు కేంద్రంలో కావచ్చు, ఇటు రాష్ట్రంలో కావచ్చు, మహిళా రిజర్వేషన్లు, మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి, మహిళలకు ఏదైతే రాజ్యాంగపరమైనటువంటి పదవుల్లో పదవుల సంఖ్య పెంచాలనేటువంటి ఒక విధానం నడుస్తుందో, ఈ నడుస్తున్నటువంటి క్రమంలో ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవడం వల్ల కూటమి సర్కారుకు మహిళల మద్దతు పెరుగుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కాబట్టి మహిళలందరూ కూడా, యావత్ మహిళలందరూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అదేవిధంగా లోకేష్, వీరందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఎందుకంటే పార్టీల్లో కావచ్చు, ఇచ్చేటువంటి రాజకీయ పదవుల్లో కావచ్చు, అన్ని రకాలుగా కూడా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం వారందరినీ కూడా సంతోషింపజేస్తున్నటువంటి అంశంగా చూడాలి. దాదాపుగా ఇప్పటికే మహిళలకు పెద్ద ఎత్తున అటు కేంద్రం కూడా ఆమోదం తెలపాల్సినటువంటి అవసరం ఉంది. దానిపైన ఇప్పటికీ చర్చ జరుగుతుంది. పెద్ద ఎత్తున మహిళా రిజర్వేషన్ల బిల్లులపైన కూడా జరుగుతుంది. వారి రాజ్యాంగమైనటువంటి పదవులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పటికే ఇచ్చినటువంటి కార్పొరేషన్లో కావచ్చు, ఇచ్చినటువంటి మార్కెటింగ్ కమిటీల్లో కావచ్చు, ఇచ్చినటువంటి అన్ని రకాలుగా కమిటీల్లో కూడా దాదాపు మహిళలకు పెద్దపీట వేశారు. ఇది వచ్చేటువంటి ఎన్నికల మీద ఖచ్చితంగా కూడా ప్రభావం చూపించబోతా ఉందని అనుకోవచ్చు. అదేవిధంగా రాబోయేటువంటి పంచాయతీ, గ్రామ, అదేవిధంగా ముఖ్యంగా ఈ మున్సిపాలిటీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఇవి కూటమి సర్కారుకు చాలా క్రియాశీలకంగా మారాయి. ఇందులో కూడా మహిళలకు పెద్దపీట వేయనున్నట్లు కూడా తెలుస్తుంది. మహిళలు ఇప్పటికే పెద్ద ఎత్తున రాణిస్తూ ఉన్నారు. అన్ని రకాలుగా రాజకీయ రంగాల్లో కూడా ఇదే తరహాలో వారిని ముందుకు తీసుకుని వెళ్తే
పార్టీకి ఇటు మహిళలకు అందరికీ కూడా న్యాయం చేసినటువంటి విధిగా ఉంటుందని చెప్పే అటు చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే మహిళలు కనుక ఆ విధంగా రాణిస్తే, ఏదంటే ఒక మహిళని కనుక తీసుకుని ఉంటే ఒక మహిళ ఎంతోమందిని ప్రభావితం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అది సాధారణంగా ఉన్నటువంటి గృహిణి అయినా సరే, రేపు రాజకీయాల్లో రాణించేటువంటి ఒక ఎవరై రాజకీయ నాయకురాలైనా సరే, ఏ విధంగా అయినా సరే ఒక మహిళకు ఆ విధమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయని, మహిళలు అన్ని రకాల్లో కూడా రాణించాలని అటు విద్యలోనూ ఇటు ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లోనూ అన్నింటిలో కూడా మహిళలు పైచేయి సాధించాలని కూటమి సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయాలకు మహిళలందరూ కూడా జేజేలు పలుకుతున్నారు. చంద్రబాబు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలకు వారందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సతీష్. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.